లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎదుట ఎంతోమంది కూలివాండ్రకు 16వ వచనం అండి. ఎంతోమంది కూలివాండ్రకు సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన్ని దేవుని బిడ్డలమైన మనందరం గ్రహిస్తే ఇక్కడ పిల్లలు చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఏమొచ్చిందంట? ఎప్పుడొచ్చింది? చెప్పాలి ముగించేస్తాను. ఎప్పుడొచ్చింది? సర్వం కోల్పోయినప్పుడు. దేవునికి స్తోత్రం. నాన్న దగ్గర ఉన్నప్పుడు పిల్లరా, నాన్న దగ్గర వాటా పంచేయి అన్నప్పుడు బుద్ధి రాలే. అప్పుడు బుద్ధి లేని మాటలు మాట్లాడాడు. ఆ రోజు నా వాటా కావాలని బుద్ధి లేని మాటలు మాట్లాడాడు. ఇస్తావా ఇవ్వా చస్తావా అన్నట్లుగా మాట్లాడాడు, బెదిరించాడు. వాటా ఇచ్చి పట్టుకుపోయిన తర్వాత సర్వనాశనం చేసేసుకొని సర్వము కోల్పోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే తినడానికి కూడా ఏమీ లేదంట, ఆహారం లేదంట. తినడానికి ఆహారం లేదు. ఇక్కడ అంటున్నాడు, నా తండ్రి ఇంట నాకు భోజనం ఉండేది, అనేక మంది కూలోలకు కూడా ఏముంది, నా తండ్రి దగ్గర భోజనం ఉంది. ఎక్కడైతే నేను ఆకలితో చచ్చిపోతున్నాను. ఆ కడుపు నింపుకోవడం కోసం పందులు తినేటువంటి పొట్టును తింటూ ఆకలి తీర్చుకునే పరిస్థితి వచ్చింది. పోయినారా, ఆ పొట్టును తిని ఆకలి తీర్చుకోవాలనుకుంటున్నాడు ఇక్కడ. కనుక సర్వం కోల్పోయాడు పిల్లరా. అక్కడికి వెళ్ళేటప్పటికి సమృద్ధి, డబ్బు తీసుకెళ్ళాడు, వస్తువులు తీసుకెళ్ళాడు. తండ్రి దగ్గర నుంచి ఏమైతే పిల్లరా వాటా వస్తుందో అవన్నీ పట్టుకొని వెళ్ళాడండి. అన్నీ కలిగిన వాడిగా ఇక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడి నుంచి అన్నీ కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, మనకు బుద్ధి ఎప్పుడు వస్తుందనంటే సర్వం చెప్పాలా కోల్పోయినప్పుడు. పిల్లల సర్వాన్ని కోల్పోయే పరిస్థితి వరకు తెచ్చుకోవద్దు. నయోమి తన భర్త పిల్లరా ఎలీమెలెకు, మహులోను, కెలియోను అనే 2 కొడుకులను తీసుకొని ఇజ్రాయెల్ దేశం నుంచి మోయాబు దేశానికి వెళ్ళిందంట. ఏం చేయడానికి? బాగా సంపాదించడానికి. పిల్లరా మోయాబు దేశానికి వెళ్ళిందంట పరిస్థితి మెరుగుపరచుకోవడానికి. పిల్లరా అక్కడికి వెళ్ళిన తర్వాత భర్తను 2 కొడుకుల్ని పోగొట్టుకొని తిరిగి వచ్చిందండి. తిరిగి వచ్చి అక్క నయోమి అంటుందంట, నన్ను నయోమి అనకండి, నన్ను మారా అని పిలండి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి సమృద్ధి గలదానిగా వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా రాజేసను. ఏమంటుంది? ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిందంట? సమృద్ధి గలదానిగా వెళ్ళిందంటండి. అటు నుంచి దేవుడు ఏం చేశాడట? రిక్తురాలిగా రాజేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వెనకడికి ఒక పెద్ద ఆయన అన్నాడు, సవరం అయితేనే కానీ వివరానికి రాదట. ఏంటి? సవరం అయితేనే కానీ వివరంలోకి రాడట. కాబట్టి నయోమికి మొత్తం ఏమైంది? సవరమైంది అక్కడికి వెళ్ళాక. అందుకని దేవుడు ఏమంటుంది? నన్ను ఏమనొద్దు, నయోమి అంటే మధురం, మారా అంటే చేదు, నన్ను మధురం అని పిలకండి. దేవుడు నన్ను ఏం చేశాడంటే మారాగా చేసేసాడు. దేవుడు చేశాడా? ఇజ్రాయేల్ దేశంలోనే, దేవుడి యొక్క ప్రసన్నత ఉన్న దేశంలోనే కష్టమైన, నష్టమైన, శ్రమైన, శోధనైనా వీళ్ళ భరించాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి అతీతంగా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. పిల్లరా ఇజ్రాయేల్ దేశంలో దేవుడి యొక్క రక్షణ ఉన్న దేశం అది, దేవుడు ప్రసన్నత ఉన్నటువంటి దేశం అది. ఆ దేశంలో పిల్లరా దేవుడు ఆశీర్వదిస్తే అక్కడ ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండి ఇంకా ఆశీర్వదించబడాలని పరిగెత్తిందంట అక్కడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆమెను ఎందుకు ఉంచాడంటే మహులోన్ని, కిల్లియోన్ని, అలాగే ఎలీమెలెకుని దేవుడు తీసుకొని ఈవిడిని ఎందుకు ఉంచాడంటే సూత్రధారి ఈవిడే అన్నమాట. స్తోత్రం చెప్దామా? చెప్పండి. సూత్రధారి. దాని ప్లాన్ వేసింది, ప్లాన్ గీసింది, దీన్ని సక్సెస్ చేయాలనుకున్నటువంటి ఇంజనీర్ ఎవరంటే చెప్పాలా? మీకు అర్థమవుతలేదా? నాకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా ఎందుకంటే అలా కాదు, ఎలీమెలెకు అని ఉంటుంది. మనం ఇక్కడ కాదు, ఇక్కడ ఎన్నాళ్ళున్నా ఇంకెలాగే ఉంటుంది. మోయాబు దేశంలోనంట రూపాయికి 2 రూపాయలు వస్తున్నాయంట. కొంతమంది అంటుంటారు కదండి, ఇక్కడ నుంచి అలా కొయ్యట వెళ్ళిపోతే బాగుంటుంది.
లేకపోతే ఇక్కడ ఎంతకాలం పనిచేసినా ఈ డబ్బులే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ డ్రైవింగ్ చేస్తే రోజుకు 500 700 వస్తున్నాయి. ఇక అక్కడ డ్రైవింగ్ చేస్తే మొన్న ఒక ఆయన అంటున్నాడండి, ఇక్కడ కువైట్లో డ్రైవింగ్ చేస్తానంట రోజుకి 2500 అంట. ఎంత? 2500 అంట. ఇక్కడ ఈ మన భారతదేశంలోని ఆంధ్రాలోనే డ్రైవింగ్ చేస్తే రోజుకు ఒక 700 800 లోపే వచ్చాను. అక్కడ 2500 వస్తుందంట. అందుకని ఈ డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకొని ఎక్కడ పోతాడట? అక్కడికి వెళ్తే అక్కడ కుదరదు. అక్కడ మళ్ళీ కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి మళ్ళీ అక్కడ. పిల్లరా, ఇదో పెద్ద ప్రాసెస్ అక్కడ. కనుక అయితే దూరంగా ఉన్న కొండలు ఉన్నగా కనబడతాయి. కొంతమంది అలాగే పిల్లరా కువైట్ వెళ్ళిపోతున్నారు. డబ్బులు, భర్తని, బిడ్డలని అందరినీ విడిచిపెట్టేసి ఆ దూర ప్రాంతం వెళ్ళిపోయి దిక్కుమొక్కు లేకుండా వాళ్ళ చేతుల్లో నలిగిపోతూ ఉన్నారు. వాళ్ళు పెట్టే ఇబ్బందులు, హింసలకి పిల్లరా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకయ్యానంటే అధికంగా సంపాదించడానికి వెళ్ళినందుకు. నయోమి పిల్లరా సూత్రధారికి ఉంటే మంచి ప్లాన్ గీసింది. ఆ ప్లాన్ ప్రకారంగా భర్తని, కొడుకులిద్దరిని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం. దేవుడికి విరోధంగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నీ ప్లాన్లు సక్సెస్ అవ్వవు. దేవుడు ఆలోచనకి వ్యతిరేకంగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నువ్వు ఎంత మేధావి అయినా నువ్వేమీ చేయలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మేధావులు ఉంటారు, కొంతమంది మేతావులు ఉంటారు. మేతావులు మేత మేస్తారు, మేధావులు ప్లాన్లు గీస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. నువ్వు మేధావు అయినా కానీ నువ్వేది సాధించలేవు. ఎవరికి వ్యతిరేకంగా? చెప్పాలా? దేవునికి వ్యతిరేకంగా. దేవునికి స్తోత్రం. కనుక ఆ సర్వం కోల్పోయినప్పుడు మనకేమొస్తుంది? నయోమి అమ్మకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఒకరితో వచ్చింది అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 వెళ్ళారంట. ఎంతమంది వచ్చారు? ఒక్కరితో వచ్చేసి ఈసారి ఆ పంచన ఈ పంచన ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. పిల్లరా వెనకాల సమర్పణ కలిగిన ఒక అమ్మాయి రూత్ అనేటువంటి ఆవిడ వచ్చింది కనుక నయోమికి మరలా మునుపటి స్థితిని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నయోమును బట్టి మోయాబీరాలను ఆశీర్వదించాల్సింది పోయి మోయాబీరాలను బట్టి నయోముని దేవుడు ఆశీర్వదించాడు ఈసారి. దేవునికి స్తోత్రం. కథ రివర్స్ అయిపోయింది. ఇక్కడ రివర్స్ అయిపోయిందండి. అత్తగారిని బట్టి కోడలు బతకాల, కానీ కోడలను బట్టి అత్తగారు. కోడలతో దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. పిల్లరా ఆ ఋతు యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు రా అని చెప్పి తీసుకొచ్చాడు. ఘనమైన స్థానంలో ఉంచాడు. ఆ పంచన నయోమి ఉన్నంతకాలం హాయిగా పిల్లరా ఆ యొక్క కాలం వెళ్ళదీసేసింది. హల్లెలూయా. బుద్ధి వచ్చిన తర్వాత మూలన ఉండకపోతే ఏం చెప్తారు చెప్పండి ఎవరైనా? బుద్ధి రానం చేపు రెక్కరెక్కలు ఆడతారు. బుద్ధి వచ్చిన తర్వాత ఏదో ఒక మూల నుండి నువ్వు ఎలాగంటే అలాగే, నువ్వేం చెప్తే నీకంతే పిల్లరా. కాబట్టి ఆ లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన దాకా, ఆ బుద్ధి వచ్చేదాకా ఎందుకు తెచ్చుకోవడం మనం? మంచిది.